మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది, సుఖమే లేదబ్బా అనేవాళ్ళు లేరా? ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఎప్పుడైనా మన జీవితంలో దేవుని మీద నింద వేయడం మానేసి నేనెందుకు సుఖంగా బ్రతకలేకపోతున్నాను అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశామా? నేను ఎందుకబ్బా, నా భార్య కష్టపడుతుంది, నా పిల్లలు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నాను, లేదా నా కుటుంబం భారీ కష్టపడుతున్నాం, ఏదో ఒక పని చేస్తున్నాం, సుఖమే లేదు, మిగులుబాటే లేదు అని ఎప్పుడైనా ఆలోచన చేయమా మనం? చెప్తాను మీకు ఒక మాట, ఎందుకు సుఖంగా లేరో. కీర్తనల గ్రంథం 31వ కీర్తన, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 10వ వచనాన్ని మంచి మాట దావీదు అంటాడు చూడండి. నా బ్రతుకు ఎందుకు అలాగా? ఏమైంది? ఏమంత బాధపడుతున్నావు? నీది కదా? ఓకే, చదువు అయితే. 10వ వచనం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. దావీదు అన్నాడు, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి. ఎందుకు? దోషమును బట్టి. దేని బట్టి? దోషము, చేసిన పాపమును బట్టి, లేదా చేస్తున్న పాపమును బట్టి. ఎందుకు సుఖం లేదో తెలుసా నీకు? నువ్వు చేసిన పాపమును బట్టి. దావీదు అన్నాడు, నేను కాదు. మళ్ళా చదవండి కావాలంటే 3వ లైన్లో, నా దోషమును బట్టి. ఎందుకు లేదు సుఖం? దోషం. ప్రార్థనే, పాపము పాపమే. అవునండి పిల్లలారా, ఎందుకు మీ జీవితాల్లో సక్సెస్ లేదనుకుంటున్నారా? నేను అడిగినాను, వివరించాను. ఒక 14 సంవత్సరాలున్న బాలుడు, అది కూడా పరిపూర్ణమైన మైండ్ కాదు, మీ మాదిరి నా మాదిరి కాదు, పుట్టుకతోనే ఫిట్స్, మెంటల్టీ డిజాల్వ్డ్ బాబు. ఒక యవ్వనస్తుడు ప్రక్కవాడు ఫోన్ తీసి దాంట్లో బూతు బొమ్మలు చూస్తుంటే ఆ సైట్ కనుక్కున్నాడు. ఓకే, ఇది ఓపెన్ చేస్తే ఈ బూతు పురాణం బయటకు వస్తుంది అని చెప్పి, అమ్మా నాన్నలంతా ఒక చోట ఉంటే వీడు ఒంటరిగా ఇంట్లో ఆ బూతు భయంకరమైన దృశ్యాలు చూడడం ప్రారంభించాడు. మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి. మీ అమ్మా నాన్న మీ చదువు కోసమని కావచ్చు, లేదా మీకు ప్రైవేట్ క్లాసెస్ అని కావచ్చు, మిమ్మల్ని అన్ని మీ చేతుల్లో ₹1000 ఫోన్లు పెట్టారు. ఏం చూస్తున్నారు మీరు? ఏం చూస్తున్నారు? దేవుని వాక్యం చూస్తున్నారా? ఎవరితోనో దేవుడు మాట్లాడడానికి సందేశాన్ని ఏర్పరచుకున్నాడు. ఏం చూస్తున్నారు? అసభ్యకరమైనవి, అసహ్యకరమైనవి, యవ్వనేచ్ఛలకు పాపము కారణం కావడానికి అలాంటి దృశ్యాలను చూస్తున్న వారు అధికమైపోయారు ప్రియులారా. మీకు తెలుసా, ఒక సర్వే చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ ఫోన్ వాడుతున్న వారిలోనంట, ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో 100కి 70 మంది ఏదో ఒక సమయంలో అసభ్యకరమైనవే చూస్తున్నారంట. దీంట్లో ఎంతమంది? 70 మంది. అందులో 15 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మరీ ఎక్కువగా చూస్తున్నారంట. 15 ఏళ్ళకి పెళ్ళి అయింటదా? ఇది మంచి ఉంది దీంట్లో అని చెప్పండి. రెండోది పాపము ఉంది. ఇది నిన్ను ఉద్రేకానికి గురి చేసి, ఏదో పాపమును రహస్యంగా చేసి, నీ దోషాన్ని బట్టి నీ జీవితంలో సుఖము లేకుండా చేస్తుంది. ఇవి చూసి మరలా చెప్తున్నాను, అందరికీ ఉద్రేకాలకు లోనైపోయి లేనిపోని పాపాన్ని చేసావు అనుకోండి, నీకు అవ్వాల్సిన టైంలో పెళ్ళైనా నువ్వు సంసార జీవితానికి పనికిరావు. అవునమ్మా, తండ్రిగా నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను, పనికిరారు మీరు.
లేదు భార్యాభర్తలుగా మీరు చూసి ఏవైనా పాప భూయిష్టమైన ఉన్నా మీ దాంపత్య జీవితంలో భార్యతో పడుకుంటే ప్రక్కన భార్య రాదు మీ మదిలోకి. నువ్వు చూసిన భూత పురాణమే నీ మనసును చెరిపివేసి నీలో ఉన్నటువంటి పాపపు కోరికను బట్టి, బైబిల్ అనేది తెలుసా, పానుపు నిష్కలంకమైనది అంటే భార్యాభర్తల యొక్క పడక పవిత్రమైనదైతే అపవిత్రపు పడకను పంచుకోవాలి మీరు. బైబిల్ చెప్పింది, నేను చెప్పడం కాదు. దోషమును బట్టి ఏముండదు, సుఖముండదు. నువ్వు ఎంతన్నా సంపాదించు, ఎంత అధికమన్నా ఉండు, మిగిలితే నీ పాపపు జీవితములో ఉంటూ నువ్వు చేసేటటువంటి పాపములో మిగులుబాటు కనపడితే దీన్ని పక్కన పెట్టి మీ ఇంట్లో పని చేయాలి నేను. అలాంటిది కాదు ఈ గ్రంథం. ప్రార్థనకు వస్తావు, వ్యభిచారం మానరా, అక్రమ సంబంధాలు, మందిరానికి అటెండ్ చేయించుకుంటారు, బయటికెళ్ళి త్రాగుడు మానలా, స్త్రీలలో ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం గుణగణాలు ఉండట్లా. దోషమును బట్టి ఏమి లేదన్నాడు, సుఖము లేదన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ పాపము ఏ రోజైనా నిన్నేం చేస్తుంది, పట్టుకుంటుంది. పాపము అనేది ముసిని పండంత చేదు అన్నాడు. మరి ఆ పండు ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. చేదులోనే భయంకరమైనది అని. నేను కొంతమందిని అడిగాను, ఏంటి మీరు బాగా కష్టపడతారు, ఎందుకు మిగలలేదు అని అంటే వాళ్ళు చెప్పే మాట, కుటుంబాల్లో నుంచి వచ్చిన మాట, ఎట్లా మిగులుతుంది పాపం ఉంటే, దోషం ఉంటే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడున్న ఎవరినైనా అడగండి, ఎందుకయ్యా నీకు అప్పులు అయ్యాయి అని ఎవరినైనా అడగండి. నా భార్య సంవత్సరం పాటు అనారోగ్యంగా ఉంటే ఆమెను బతికించుకోవడానికి నేను అప్పులు చేశానని చెప్తారా ఎవరైనా? ఎవరైనా చెప్తాడా? నాకు తెలిసి నెవర్. నా పిల్లలు సంవత్సరం పాటు అనారోగ్యంగా ఉంటే వారిని బ్రతికించుకోవడానికి నేను అప్పులు చేశాను చెప్పరు. ఒక మంచి ఇల్లు కట్టుకున్నామన్నా భవిష్యత్తులో ఎప్పుడైనా అప్పు తీర్చుకోవచ్చులేని అందుకు అప్పు చేశాం చెప్పగలరా? అవి మంచివి. ఈ మంచి చెప్పరు. మనం జల్సాల కోసం, పాపపు జీవితము కొరకు, దుబారు. నన్ను అడిగితే కొంతమంది అండి తమ్మును తాము కనపరుచుకోవడం కొరకు, అంటే బంధువులలో బాహుడు ఎంత గొప్పోడా అని అనిపించుకోవడం కొరకు జేబులన్నదంతా ఉలగపోస్తారు. జేబులన్నదంతా ఉలగపోసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేస్తా అంటారు. ఎవరు చెప్పాడు ఇదంతా? ఉంటే చెయ్యి మర్యాదగా, లేదా నోరు మూసుకొని ఉండు. గొప్పల కోసం బంధువుల్లో మనం ఏందో చూపించుకోవాలి. ఏం చూపించుకుంటావు? ఇంటి ముందుకు వచ్చి నీ దోషాన్ని బట్టి నిలేసినప్పుడు అవమానం ఎంతమంది చూస్తారు? జాగ్రత్త. దోషము అనేది మనిషిని ఎప్పుడు సుఖము లేకుండా చేస్తుందండి, సుఖపడనివ్వదు. వాక్యం ఎరుగక ముందండి నేను కూడా ఒప్పుకోవాలి, దేవుని సేవకుడిగా ఎన్నో పర్యాయం చెప్పాను. 10 ఏళ్లకు 10 ఉంగరాలు ఉన్నాయి నాకు. బంధువులు, రక్త సంబంధికులు పెట్టినవన్నీ 10 ఏళ్లకు 10 ఉంగరాలు. ఇప్పుడున్న ఈ చైన్ అంది, ఇంకా బ్రహ్మాండమైన చైన్ ఉండే. నా భార్యకు ఒక మంచి నెక్లెస్ ఉండే. వాళ్ళ తల్లిదండ్రులు టీచర్, వాళ్లకు ఒక బంగారు మంచిగా గౌరవప్రదంగా ఉండే. అయితే నేను జూదానికి పోగొట్టుకోవాలా, జల్సాలకు పోగొట్టుకోవాలా. మొదటి మందిరం కట్టుకునేటప్పుడు 2007 సంవత్సరంలో ఎవరెవరినో సహాయం అడిగాను. అయ్యా దేవుని పని చేస్తున్నాం, ఏదైనా ఒక మూట సిమెంట్ ఇవ్వండి అని. ఆ రోజుల పరిస్థితి అది. ఎవ్వరు ఇవ్వాలండి. పైపెచ్చి కొంతమంది సహాయం చేసినా నిర్లక్ష్య వైఖరిగానే ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నాం, వద్దు మన దగ్గర ఉన్నాయి అమ్మేసుకుందామని. ఒక్కొక్కటి అన్ని ఫస్ట్ అమ్ముకోలా, కుదవ పెట్టాం. ఇడిపించుకోలేక పోగొట్టుకున్నాం. నేను నమ్మండి ప్రియులారా, మేమేం బాధపడలా. ఇప్పటికీ కూడా నాకు బంగారు పని చేసేటటువంటి ఒక సోదరుడు ఉన్నాడు. వాడు నేను ఎప్పుడు ఏది కొందాం లేదా కుదవ పెడదాం అని మన దగ్గరికి పోయినా వాడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మీ చైన్ ఇంకా మా ఇంట్లో ఉంది అంటాడు. ఒరే, ఆ రోజు 2007లో దాదాపు 2 తులాల చైను
12,000 ఇడిపించుకోలేక పోగొట్టుకున్నామండి. ఈరోజు 2 లక్షల ఆస్తి అది. నేను అన్నాను, నా భార్యకి ఏదో సరిగా మళ్ళీ నేను వెనక్కి ఇస్తానులే, నీకు 2 లక్షలు ఇస్తాను, ఆ చైన్ నాకు తెచ్చి 12,000కు ఈ 18 సంవత్సరాలకు వడ్డీతో సహా 2 లక్షలు ఇస్తానులే, ఎలాగో నేను ఇస్తానులే, నా చైన్ నాకి అంటే అది తీసుకున్నాక నాకు కలిసి వచ్చింది అంటాడు. అది తీసుకున్నాక నాకు కలిసి వచ్చింది. నువ్వు పాస్టర్ కదా, నీ దగ్గర నేను తీసుకున్నాక నాకు కలిసి వచ్చిందని పోయినప్పుడల్లా గుచ్చి చెప్తాడు, కానీ ఇవ్వడు. అయితే ప్రభునందు ప్రియులారా, మంచి కొరకు ఖర్చు పెట్టాం కాబట్టి ఏది పోగొట్టుకోలేదండి. ఈరోజు దేవుడు ఒకవేళ అంతకన్నా గొప్ప అని కాకపోవచ్చు, కానీ సుఖంగా నెమ్మదిగా 5 ఏళ్ళు తినగలుగుతూ ఉన్నాం, ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉన్నాం, దోషమును బట్టి కాకపోతే. ఎంతమంది అండి ఈరోజు పాపమును బట్టి సుఖముగా లేక, కొంతసార్లు కొన్ని ఇళ్లలోకి వెళ్ళినప్పుడు 500 కూడా ఉండదండి వాళ్ళ దగ్గర, మా కానుక ఇవ్వడానికి కాదు, వాళ్ళ ఇంటికి. ఎంత దౌర్భాగ్యం! ఎందుకు కారణం? దోషం. మరి ఎట్లా నా సుఖం చెప్పమంటారా? యోబు గ్రంథం అట్లాంటి చూపిస్తాను. 36వ అధ్యాయము, యోబు గ్రంథం 36వ అధ్యాయము. సుఖం ఎలా కలుగుతుందో చెప్పి 3వ విషయానికి వెళ్తాను. 36వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనం, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఆహా, ఎలాగుందండి మాట. అక్కడ అంటాడు, యోబు స్నేహితుడైన ఎలీహు అంటాడు, అయ్యా దేవుడు ఎన్నో ఉపదేశాలు చెప్తున్నాడు కదా, అవి చెవుని విడిచిపెట్టడానికి కాదు, ఇక్కడ విని ఈ మనస్సులోనికి కేంద్రీకరించుకోగలిగితే, ఆ ఉపదేశములను ఆలకించి అంగీకరించగలిగితే, నువ్వు బ్రతికే దినాలు ఎలాగుంటాయి? క్షేమంగా. నువ్వు గడిచే సంవత్సరాలు ఎలాగుంటాయి? సుఖంగా. మందిరానికి వెళ్తే సుఖము రాదు, లేకపోతే హైదరాబాద్ అమెరికా పాస్టర్ గారు వచ్చి నెత్తి మీద చేయబెడితే సుఖం రాదు. సుఖము అనేది దేవుని వాక్యాన్ని వింటావు చూడు, రైట్, దేవుని వాక్యం ఇలాగ చెప్తే నేను ఇలాగ బతుకుతున్నాడు, ఇది బతుకే కాదు, ప్రభు కొరకు బ్రతకాలి, ఆయన నువ్వు దారి మార్చుకొని ఆయన అడుగుజాడల్లో నడిచావనుకో, ఈ రోజు నీ స్థితి గొప్పగా ఉండకపోవచ్చు, కానీ క్రమేపీ నీ స్థితిని, నీ పిల్లల స్థితిని ఏం చేస్తాడు దేవుడు? మెరుగుపరుస్తాడు. నువ్వు కష్టపడుతూ ఎల్లకాలం కష్టం ఉంటే నీ కష్టంలోనే చూస్తున్నాడు దేవుడు. నీ యథార్థమైన భక్తిని, నీ కష్టాన్ని, నీ నమ్మకత్వాన్ని, నువ్వు వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యతను, నీవు నీ ఇంటి వారు నడిచే విధి విధానాన్ని చూసి నీ కష్టాలన్నీ వైదొలిగిపోయేటట్టుగా నీ పిల్లలను అలాగ లిఫ్ట్ చేస్తాడండి దేవుడు. నీకు సర్దుబాటు లేదు, నీకు వాక్యమెడల ఆసక్తి లేదు, నీ పిల్లలకు లేదు, నువ్వు అనుభవించిన శాపాన్ని రెట్టింపుగా వాళ్ళు కూడా పొందుకోవడమే తప్పితే దీనివల్ల ఎలాగ పొందుకుంటారు మీరు చెప్పండి? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. చాలామంది తమను తాము పరీక్షించుకోనండి. మా పిల్లలు సుఖపడిపోతారు నెమ్మదిగా అని ఎంతమంది చెప్పగలరు? ఎవరైతే దేవుని వాక్యానికి ప్రతిస్పందించి ఆ ఉపదేశానుసారంగా బ్రతుకుతారో వారు మాత్రమే చెప్పగలరు. ప్రార్థనకు వచ్చిపోతే సుఖాలు రావు. ప్రార్థనకు వచ్చిపోతే రిజల్ట్ వచ్చేసి పొద్దున వచ్చి గంట చేసుకొని నువ్వు గంట కాకపోతే 2 గంటలు ఏడ్చిపో. ఉపదేశానుసారంగా బ్రతకకపోతే, మరలా నీకు అర్థం కావడం చెప్తాను, మీ ఉపాధ్యాయులు ఏదైతే చెప్పారో అది చక్కగా చదివి ఆ ప్రకారంగానూ నడుచుకోకపోతే ఫైనల్ ఎగ్జామ్లో నీకేముండదు? రిజల్ట్ ఉండదు. అలాగే దేవుని సేవకుడు ఏదైతే చెబుతున్నాడో అది నువ్వు విని ఆ ప్రకారంగా నడుచుకోకపోతే దీవెనలు ఉండవు. బడికి పోయి వస్తా అంటావు, అమ్మా నాన్న ఫీజు కడతా అంటారు, దానివల్ల ఉపయోగాలు ఏముండవు. ఎప్పుడు ఉపయోగాలంటే శ్రద్ధ. బైబిల్ అదే కదా చెప్పింది, శ్రద్ధ గలవాడు ఏమవుతాడట? ఐశ్వర్యవంతుడు. అది ఆత్మీయతలోనైనా శారీరకమైన జీవితంలోనైనా శ్రద్ధ ఉండాలి.
ఎందుకు సుఖము దుఃఖము తెలియట్లా? మంచి చెడ్డలు గుర్తించట్లా? తెలియదా? భర్త ఉండగా అక్రమ సంబంధంతో బతకడం తప్పు అని తెలియదా? చెడు అని తెలియదా? పిల్లలు పెరుగుతూ ఉంటే రహస్యంగా పాపపు జీవితం జీవించడం చెడ్డదని తెలియదా నీకు? నీ పాపము నీ పిల్లలకు శాపం కాకముందే మార్పు చెంద నీకు. ఆఫ్టర్ 5 నిమిషాల సుఖం కోసం, ఆఫ్టర్ 5 నిమిషాల సుఖం కోసం, ఆ సుఖం కోసం కావాలంటే వివాహం చేసుకో. నీ భార్యతో నీ భర్తతో సంతోషించు. దానికి పరాయి వ్యక్తి యొక్క భార్యనో, పరాయి వ్యక్తి యొక్క భర్తనో, లేకపోతే ఇరిసేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, నీతి మాలిన వాళ్ళతో సాంగత్యం అవసరమా? అది నీకు వ్యాధి పుండై నిన్ను కొట్టి ఒక దెబ్బ వేసి బతుకు మార్చుకో అంటే కూడా మారవా నువ్వు? మంచేదో చెడ్డేదో ఒక పాస్టర్ గారు చెప్తానని గుచ్చుకుందా? నీకు తెలియదా ఇది మంచి చెడ్డ అని? నీకు తెలుసు, కానీ ఆ కంపెనీకి ఏమైంది? ఇంపోయింది. అది ఒకరోజు నేను అనారోగ్య పాలు చేస్తుంది. జమ్మడుగులో నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. తెలిసిన వాడికి ఉన్న ఒక అలవాటు చెప్తాను. ఇప్పుడు నేను అంత చేయలేను. వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు అని నన్ను తప్పుగా అనుకోమాకండి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? సంకలో చేపెట్టి ఇటి గోకుతాడు అంటాడు. అది వానికి ముద్దు. అది మనుషులున్నప్పుడు చేయడు. నువ్వు కిటికీలో చూసాడు అప్పుడు దొరుకుతాడు. నాకు ఆయనతో పాటు లాయర్గా పనిచేసేటటువంటి ఆయన సొసైటీలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, పలానా ఆయన కాటికి వేయాం మేము పని నిమిత్తము అని చెప్పేసానంటే, ఆ కంపౌండా అన్నాడు. ఏంది కంపౌండ్ అన్నాడు అని చెప్పి, ఏమి సార్ అంటే, నీకు మళ్ళీ చెప్తాలే రూబేన్ అన్నాడు. ఏంటి అనంటే వాడికి ఉన్న దురవ్యసనం. తర్వాత చెప్పమంటారా మీకు? ఈ కంపుకు అలవాటు పడి లోపల అవయం పాడైంది. ఎవరండి బాడు చేసింది వాడిని? పక్కింటిలో వచ్చి వాళ్ళ సంక్రాంతి గోకరికి పెట్టారట, అస్తాంకే ఓటు చేయని. వాడి పాపం వన్నదింది. నువ్వు తాగావా? నీ బాగాలరా చచ్చేది, లోపలన్నీ కులిపోయేది. కొంతమందికి ఇట్లా పెడతా అంటే పోక, అన్నం ఆకలికి పోక, ఇంకొక వారం రోజులు ఎక్స్ట్రా బతుకుతాడు. ముక్కులో పైపులు పెట్టి సిరంజితో వేయండి అమ్మా పాలు అని అంటే సిరంజితో వేస్తా ఉన్నారు. మధ్యలో గొరకొచ్చింది అంటాడు. గొరకొస్తుంది అయ్యా అంటే గల్లడ్డపడింతది, పీకండి సిరంజితో అన్నాడు. అప్పుడు సిరంజి పెట్టి పీకితే గల్ల రాలా. తాగి తాగి లోపలన్నీ నల్లగా కములుకుపోయిన అవయవాల్లోని భాగాలన్నీ ఒక్కొక్క ముక్కలు బయటకు వస్తున్నాయి. నేను అనుకున్నాను, ఈ కేజీఎఫ్ బంగారు ఎక్కడి నుంచి వచ్చింది అని. అంటే కేజీఎఫ్లో అంటే బంగారు ముక్కలు బయటకు వస్తాయంట. ఇది ఎట్లా వస్తుంది బయటికి అంటే, ఇవి లోపల అవయవాలు ఆల్రెడీ వీడు తాగిన దెబ్బతో మొత్తం అరిగిపోయి, అప్పుడప్పుడు మనం ఎక్స్రేని చూసుకుంటే ఏం అప్పుడు మన వాళ్ళు కూడా చూడండి ఏం చేస్తారంటే, ఏమ్మా బాగలేదా? ఆవు నిజమే పాస్ బాగలేకుంటే ఎక్స్రే తీసుకొచ్చారు, చూడు ఎక్స్రే అంటారు. ఏం డాక్టర్నా? ఎక్స్రే చూస్తే నాకు ఏం తెలుస్తుంది? వాళ్ళ తృప్తి కోసం ఎక్స్రే చూడాల్సిందే తప్ప ఇంకా ఏదో మాకు తెలీదు. మీకేమన్నా తెలుసా? మన వాళ్ళు చేసే పని అంతా ఎక్స్రే చూడు అంటేనే మనం కూడా ఎంబీబీఎస్ డాక్టర్లము ఎండి చేసినట్టుగా దాన్ని తీసుకునేట లైట్ కాడ పెట్టి అని అంటే కానీ ఆమెకు తృప్తిలే కదండి. అని అంటే కానీ ఆమెకు తృప్తిలే. దాంట్లో ఏవి కనపరవు. మీకు ఎప్పుడన్నా ఎక్స్రేలు దేనికి ఉపయోగపడతాయంటే, తీసిన తర్వాత అప్పుడప్పుడు సూర్యుడిని చంద్రుని పాము మింగింది అంటారు చూడు, గ్రహణం, అది చూసుకొని కనపడతాయి అంతే. ఇంకా దేనికి ఉపయోగపడదు. పాపం నీ దోషం నీకు శాపం కాకముందుగానే మార్పు చెందు. ఎందుకు నచ్చడో తెలుసా? రూబేను, నేను నా భార్య ఉండగా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని నేను నచ్చకపోవాలి, వాడే నన్ను ప్రకటించేది ఒకటి చేసేది ఒకటి అని. అందుకు నచ్చాను కాదు, నీ పాపం చెప్పినందుకే నేను నచ్చను. సరే నేను చెప్పలేదులేండి, ఒకరోజు దేవుని ఎదుట నిన్ను నిలబెట్టి కడగడు అయినా నీ దోషం ఒప్పుకో, ఉపదేశానుసారంగా బ్రతుకు, సుఖమునిస్తాడు దేవుడు. మూడవది ఏం గుర్తించాలో చూద్దామా? పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం.
నా ప్రియుడు ధవలవర్ణుడు. ఓకే, పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మంది పురుషులలో. ఎంత మందిలోనట? 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. శిరస్సు అపరంజి వంటిది. చాలమ్మ, చాలు చాలు. అక్కడ చూసారా? నా ప్రియుడు రక్తవర్ణుడు ధవలవర్ణుడు 10,000 మందిలో అతన్ని మనం ఏం చేయొచ్చు? గుర్తుపట్టచ్చు. మూడవది, సంఘము దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించాలి. మా నాయన పరిశుద్ధుడు అని మనం ప్రార్థన చేస్తే ఆ నాయన బిడ్డలమైన మనం ఎట్టుండాలా? అట్టే ఉండాలా. అంతే కదండి. భర్త గురించి భార్య గురించి మాట్లాడడంలా మనం ఎప్పుడు ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తూ ఆయన బిడ్డలం మనము అని చెప్పుకుంటే ఆయన పరిశుద్ధుడైతే, అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1:13-14 అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా అట్లా బతకండి, అలాగ గుర్తించండి. కానీ మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన పెట్టిన రొట్టెలు తిని రోగాలుంటే బాగు చేసుకొని సమాజంలో పేరు తెచ్చుకొని గౌరవప్రదమైన జీవితం తెచ్చుకొని కంపు చేపలు పట్టేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వస్తుంటే 14:26లో అంటారు, భూతం భూతం అన్నారు. యేసు ప్రభుల వారిని ఈరోజు కూడా చాలా మంది గ్రహించలేక ఈ మరియమ్మ కొడుకు, నజరేతు వాడు, ఇశ్రాయేల్ దేశమోగతను, లేకపోతే మాలల దేవుడు, ఇంకా తక్కువ కులముల దేవుడు, నువ్వు కూడా దిగినావా మతంలోకి? యాటికంట దిగిందంటే ఏమో బాయి నీళ్ళకి చదువుకుని పోతుంది ఏమో పైకి. దిగడం కాదు యేసు ప్రభుల వారిని నమ్ముకోవడం అంటే. పరమునకు 10 మెట్లు ఎక్కడం ప్రియులారా. రారాజైన దేవుడు నా దేవుడు. ప్రపంచంలో ఎవరైనా ఏ గ్రంథమైనా పరిశీలన చేసి ఆ ప్రభువును కలిగినటువంటి ఆ కుటుంబంలో ఎంతమంది రాజులున్నారు అంటే చెప్పుకోదగ రాజులు ఒకరిద్దరే. ప్రపంచాలను ఏలిన మహారాజులలో 42 మంది రాజులు కలిగిన, యూదా ఇశ్రాయేలులో 42 మంది రాజులు కలిగిన రాజులు దేవుని అనుగ్రహం చేత పరిపాలించిన మహారాజైన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అది దిగడం కాదు, పరలోకానికి ఎక్కడం. దిగినావా యాడికి దిగుతావు? ఏం మందా ఏమన్నా దిగిందా నీకు? ప్రభు అండి ఆయన. ప్రపంచానికి దేవుడు ప్రియులారా. ప్రపంచంలో 220 పైబడిన దేశాలు ఉన్నాయి, 80 దాకా ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నిటికీ మనకు వాళ్ళకు కొన్ని గంటల తేడా ఉండొచ్చు. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం, మన సమయం ఇదైతే అమెరికాలో ఉన్న వాళ్ళకు రాత్రి. అఫ్ కోర్స్ ఆ సూర్యగ్రహణ ప్రభావం అలాగ ప్రవహించడం వలన మార్పు కలిగేది అయినప్పటికీ వారి దేశంలో డేట్ చెప్పినా, మన దేశంలో మనం డేట్ ఈరోజు పలాని డేట్ అని చెప్పిన, ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా ఈరోజు పలాని తారీఖు, పలాని తేదీ, పలాని నెల, పలాని సంవత్సరం అని చెబితే ఆ తేదీ, ఆ నెల, ఆ సంవత్సరం రావడానికి యేసు ప్రభుల వారే చరిత్రకు మధ్యవర్తిగా ఉన్నాడు తప్ప ప్రపంచంలో ఏ దేవుడు ఏ దేవత లేరు. అలాంటి దేవుని కలిగిన మనం తక్కువ కులము గురించిన ప్రస్తావనే లేదు. ఆయన కులానికి మతానికి అతీతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా నీలో కులగిచ్చి ఉంటే ఎవరం చేయలేము. ఇంకా ఎవరినేం చేయలేము. తమాషకో బామర్దినో భార్యాభర్తలో ఏదైనా మాట్లాడుకున్నా బాగుంది, కానీ యేసు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఎప్పుడో చచ్చిపోయింది కులం. ఉన్నది మనమే. ఇంకా కులం నీలో ఉందంటే నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే గాని నువ్వు ఆల్రెడీ చచ్చిన ఖాతానే. అందుకే మీరు చూడండి, ఒక భారతదేశంలో మాత్రమే ఎవరైనా సర్టిఫికెట్ రాసేటప్పుడు నీది ఏ కులం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఏదో సీలన్నీ. అమెరికా దేశానికి వెళ్ళిపోయావనుకో నీకు కులమును గుర్చిన ప్రస్తావనే ఉండదు. ప్రపంచంలో ధనిక దేశాలన్నీ కులాన్ని పక్కన పెట్టి మనుషులం మనమని బతుకుతుంటే మన భారతదేశం మాత్రమే మనుషులము అన్న సంగతిని మరిచిపోయి కులాన్ని అడ్డ పెట్టుకొని బతుకుతున్న రోజులండి ఇవి.
నా ప్రియుడు, నా దేవుడు, నేను ఆరాధిస్తున్న ప్రభు ఎలాంటి వాడు? మచ్చలేనివాడు. చంద్రుల్లోనైనా మచ్చలు ఉన్నాయేమో కానీ, మీరంతా కథలు చెప్పుకున్నారు కదా చిన్నప్పుడు. రే, చంద్రుల్లో ఒక అవ్వ చెట్టు కింద రొట్టె కాలుస్తుందిరా, ఈ ఇవ్వ పోయి తెచ్చుకుంటుంది రొట్టె. ఆమె రొట్టె కాలుస్తుందంట. ఎవరికి నీకండి రొట్టెలు? తెచ్చుకున్నారు ఎప్పుడైనా రొట్టెలు మీకు? ఏమనంటే కయ్యా నమ్మకు పంపిస్తాండి ఇది. ఆ రొట్టె లేదా? రొట్టె కాలుస్తుందంట అవ్వ చంద్రుల్లో. ఎంత ఎర్రి పట్టించుకుంటారండి మన వాళ్ళు. అది నమ్ముతారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మరండి. అవ్వ రొట్టె కాలుస్తుందిరా చంద్రుల్లో. అవ్వ రొట్టె కాలుస్తుందంటే ఉడికి నీళ్ళతో కాల్చిందో, మరి ఉడికి నీళ్ళతో పిసుకుందో చల్లనీళ్ళతో పిసుకుందో పిండి అయిపోతే మిషనాడే ఆడించుకుంటుంది అవ్వ. ఎక్కడ ఆడించుకుంటుంది? మనకంటే మిషన్ ఉన్నాయి. చంద్రుడి దగ్గరికి పోతారేమో, సూర్యుడి దగ్గరికి పోతారేమో. తిక్క తిక్క మాటలన్నీ నమ్ముతారు కానీ యేసు ప్రభు మాటలు నమ్మరు. చంద్రుడిలోనైనా మచ్చలున్నాయేమో కానీ, సూర్యుని కాంతిలోనైనా లోపం ఉందేమో కానీ, మనం ఆరాధిస్తున్న ప్రభు గుర్తించదగిన పరిశుద్ధుడు. ఇంకొక మాట చూద్దామా? ముగిద్దాం. ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి 14వ వచనం. ఇక్కడ ఏంటట? ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని చెప్పాను. 4వది, కాపరి యొక్క స్వరాన్ని సంఘము గుర్తుపట్టాలి. ఎవరి స్వరము? దేవుని సేవకుడి యొక్క స్వరము. ఆయన ప్రకటించే బోధ, ఇది దేవుని బోధ అని గుర్తుపట్టాలి. రోదే అనే చిన్నది తలుపు శబ్దమైంది. వాకిలి దగ్గరికి వచ్చి నిలబడుకుంది. అమ్మా, నేను పేతురుని వచ్చానమ్మా. మన దగ్గరికి వద్దాం. తలుపు దగ్గరికి వచ్చి, వాకిలి దగ్గరికి వచ్చి, అమ్మా నేను పాస్టర్ రూబేన్ వచ్చానమ్మా అంటానంటే, లేడని చెప్పి లోపల వదాం, పరిగెత్తండి. అయ్యో, మహాసేవకుడు మా ఇంటికి ఎందుకు వస్తున్నాడో, ఎందుకు వచ్చాడో అని ధనధన తయారవట్లే. ఎందుకంటే అమ్మ నైటీలు ఉంటుంది కాబట్టి కనపడకూడదు కాబట్టి పరిగెత్తదు లోపలికి. ఈయన లోపలికి పరిగెత్తి ఈయనన్నీ బిగించుకొని వచ్చేసరికి ఈయనకు నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండరు. మన పిల్లలు అలాంటి వాళ్ళు. మరి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, అమ్మ ఈ రూమ్ లేకపోతే వీళ్ళు ఈ రూమ్ లేకపోతే కూర్చుంటారు. చదువుకోవాలి అంకుల్, అప్పుడు దాకా ఎన్ని చూసుకునే పర్వాలా. నేను అంటున్నాను, నీ సేవకుని స్వరము గుర్తుపట్టడము అంటే మైకులో వచ్చే స్వరం కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఈ గద్దింపు, ఈ హెచ్చరింపు తండ్రి అయిన దేవుని మాటలు మా సేవకుడు చెప్తాడు. ప్రార్థన చేద్దాం. నీతి స్వరూపుడమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీ వాక్యానికి విధేయులమై కృతజ్ఞులమై మీ అడుగుజాడలలో పయనించుటకు సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని మరలా తండ్రి గుర్తించే మనసుతో మా బ్రతుకు కొనసాగుటకు కృపనివ్వమని స్తోత్రార్హుడైన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.